97 జీవోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1212 హెక్టార్లలో తవ్వుతున్నామని చెప్పి ఈ తవ్వకాలను ఏపీఎఫ్డిసి వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఉత్తర్వులు ఇస్తూ అనుమతి ఇచ్చిందో ఈ వార్త వినగానే ఇప్పుడు మొత్తం విశాఖ మన్యంలో ఉన్నటువంటి గిరిజనులంతా కూడా చాలా ఆందోళనకరంగా ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు అంటే ఏదైతే మేము అడవిని నమ్ముకొని ఉన్న ఈ ప్రాంతాలని మా అడవి సంపదని లాక్కొని వెళ్ళిపోయే పరిస్థితుల్లో గతంలో కూడా కొన్ని దశాబ్దాల కాలంగా కూడా మేమంతా బాక్సైట్ తవ్వకాలు జరపకూడదని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మొత్తం గ్రామాలలో ఆ ప్రాంతాలలో ప్రజలందరినీ కూడా అఖిలపక్షం అంతా కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతిరోజు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చంద్రబాబు నాయుడికి పట్టలేదా అని నేనైతే ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడిని ఒకటే ప్రశ్నిస్తున్నా, 2011లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే బాక్సైట్ తవ్వకాలు తవ్వకూడదని చెప్పి మీరు గవర్నర్కి ఒక లేఖ రాయలేదా? ఆ లేఖలో రాసినటువంటి అంశాలు మీకు గుర్తు రాలేదా? ఈ రోజు మీరు అధికారం వచ్చేటప్పటికల్లా అవన్నీ పక్కన పెట్టి కేవలం మీ పదవిని మీ హోదాని అడ్డం పెట్టుకొని మీ అధికారంతో మీ మదంతో అధికార మదంతో మీ లోకేష్ మీరందరూ కూడా పార్టీ మీ కుటుంబం ఆర్థికంగా బాగుపడాలని చెప్పి ఈ రోజు గిరిజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసి మా ప్రాంతాలలో ఉన్నటువంటి అటవీ సంపద బాక్సైట్ తవ్వకాలను తవ్వి ఈ రోజు మీరు పబ్బం గడుపుకొని వెళ్తానని అనడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడిని మళ్ళా ప్రశ్నిస్తున్నా. మొన్న టీడీపీ నాయకులు ముగ్గురిని మావోయిస్టులు అరెస్టులు చేస్తే కిడ్నాప్ చేస్తే వారిని విడుదల చేయించుకోవాలని అవకాశవాదిగా ఉంటూ ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలేంటి నీకు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు నీకు ఎంతసేపు గిరిజనులంటే వివక్ష అన్నది మరొకసారి తెలియజేస్తా ఉంది. ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాం, ప్రతి ఒక్క గిరిజనుడు కూడా బాక్సైట్ తవ్వకాలే జరిగితే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణాలను ఒడ్డైనా సరే